నమస్తే అండి. అనుశ్రీ థాట్స్కి స్వాగతం. ఈరోజు జీవిత సత్యాల్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ భావోద్వేగాలు, ఎమోషన్స్ మన జీవితంలో ఒక భాగం. మానవ జీవితంలో కష్టాలు, ఒత్తిడులు లేదా సమస్యలు వచ్చినప్పుడు కూడా మనసుని ప్రశాంతంగా, స్థితప్రజ్ఞంగా, సమతుల్యంగా ఉంచుకోగలగటం, ఇవన్నీ మామూలు మనుషులకు సాధ్యమేనా అంటే సాధ్యమే. సాధనలో కోపం, భయం, ఆందోళన వంటి భావాలను నియంత్రించగలగటం మరియు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడం చాణక్య నీతి. ఈ సందర్భంగా ఒక కథ చెప్పుకుందాం. ఒకరోజు తక్షశిల నగర యువరాజు చాణక్యుడి వద్దకు వచ్చాడు. అతనికి చాలా కోపం ఎక్కువ. యువరాజు కోపానికి సైనికులు చిన్న పొరపాటు జరిగిన పెద్ద శిక్ష అనుభవించవలసి వచ్చేది. రాజ్యానికి ఎంతో నమ్మకస్తుడైన ఒక సైనికుడు చేసిన చిన్న పొరపాటుకు రాజ్య బహిష్కరణ విధించాడు యువరాజు. అది తెలిసిన చాణక్యుడు యువరాజుకి ఎలా అయినా భావోద్వేగ నియంత్రణ నేర్పాలి అని అనుకున్నాడు. నిండు రాజసభలో యువరాజు తలపై నిండుగా ఉన్న నీటి పాత్రను పెట్టి చుక్క నీరు కింద పడకుండా నడవమన్నాడు. యువరాజు చుక్క నీరు కింద పడకుండా నడుచుకుంటూ చాణక్యుడి వద్దకు వచ్చాడు. అప్పుడు చాణక్యుడు, యువరాజా, ఎవరి మాటలు వినపడ్డాయి? ఎవరి మీదైనా కోపం వచ్చిందా అని అడిగాడు. అప్పుడు యువరాజు, లేదు ఆచార్య, నా దృష్టి అంతా నీటి పాత్రపైనే ఉంది అని అన్నాడు. అప్పుడు చాణక్యుడు, రాజు ఎప్పుడూ తన లక్ష్యంపైనే దృష్టి పెట్టాలి. అప్పుడే కోపం, ఆవేశం వంటి భావోద్వేగాలు అతనిని ప్రభావితం చెయ్యవు. కోపం ఒక్క క్షణంలో వస్తుంది, కానీ ఫలితం జీవితాంతం ఉంటుంది. భావోద్వేగాలు నియంత్రించిన వాడే నిజమైన రాజు అన్నాడు. ఈ భావోద్వేగాలు రెండు రకాలు. సానుకూల భావోద్వేగం, పాజిటివ్ ఎమోషన్. ప్రతికూల భావోద్వేగం, నెగటివ్ ఎమోషన్. పాజిటివ్ ఎమోషన్స్లో ఆనందం, ప్రేమ, ఆశ, గర్వం, ఉత్సాహం వంటి భావాలు ఉంటాయి. ప్రతికూల భావోద్వేగం అంటే నెగటివ్ ఎమోషన్స్లో కోపం, భయం, దుఃఖం, అసూయ, నిరాశ వంటి భావాలు ఉంటాయి. పాజిటివ్ అండ్ నెగటివ్ ఎమోషన్స్ వల్ల వచ్చే ప్రభావాలు తెలుసుకుందాం. నిజంగా మాట్లాడితే ఎమోషన్స్ లేనిదే జీవితం లేదు. నిజంగా మన జీవితంలో చాలా ముఖ్యమైనవి ఎమోషన్స్. అది పాజిటివ్ అయినా నెగటివ్ అయినా. ఇతరులతో సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ ఎమోషన్స్ సహాయపడతాయి. మంచి, చెడు విషయాల మీద పరిపక్వతగా ఆలోచించగలగడం, నిర్ణయాలు తీసుకునే మార్గంలో, సమయంలో మంచి మార్గదర్శకత్వం వహించడం చేస్తాయి. పాజిటివిటీ మన చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా, సంతోషంగా, ఆహ్లాదంగా ఉంచగలగటం. దీనికోసం మనం చేయవలసిన ప్రయత్నాల్లో కొన్ని. మార్నింగ్ మీ ఇంటి వాతావరణాన్ని డివోషనల్ వైబ్స్తో నింపండి. వీలైతే ఒక్క 15 మినిట్స్ స్థిరాసనంలో మెడిటేషన్ చేయండి. వైఫ్ అండ్ హస్బెండ్ 10 మినిట్స్ అయినా కలిసి కూర్చొని కాఫీ తాగండి. వీక్లీ వన్స్ ఫ్యామిలీ టైం స్పెండ్ చేయండి. ఆత్మీయులు, క్లోజ్ అయిన వారిని ఇంటికి పిలవండి లేదా మీరు వెళ్ళండి. నెలకి ఒక్కసారైనా డేట్ పెట్టుకోండి. ఇవన్నీ ఎంతో ఖర్చు అయ్యి బడ్జెట్ చూసి చేసుకోవాల్సిన విషయాలేం కాదండోయ్. మనసు పెట్టి ఇంప్లిమెంట్ చేయాలి అంతే. మీరు, మీతో పాటు మీ ఫ్యామిలీ కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది. భావోద్వేగాలు మన జీవితంలో సహజమైనవి, అవసరమైనవి కూడా. వాటిని అర్థం చేసుకుంటూ సరైన నియంత్రణలో పెట్టుకోగలిగితే మన జీవితం ఎంతో సంతోషంగా, సమతుల్యంగా ఉంటుంది. కొత్త బట్టలు, కొత్త వస్తువులు, కొత్త గాడ్జెట్స్ తెచ్చుకోవాలి, కొనుక్కోవాలి అని కాదు. కొత్త జీవితం ప్రారంభించండి పాజిటివిటీతో. పాజిటివ్ ఫీలింగ్స్ అండ్ పాజిటివ్ ఎమోషన్స్తో ప్రతి ఒక్కరూ ముందుకు నడవాలని ఆశిద్దాం. నా మాటలు మీకు నచ్చితే ఛానల్ లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.